కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ పేరుతో అక్రమ కేసులపై భద్రాచలంలో బీఆర్ఎస్ నిరసన. కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ పేరుతో అక్రమ కేసులు నమోదు చేస్తూ మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల మద్దతు పొందాలనే ఉద్దేశంతో సిట్ దర్యాప్తు పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నాటకాలు చేస్తున్నారని భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా జరుగుతున్న ఈ చర్యలను తక్షణమే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కోటగిరి ప్రబోధ్ కుమార్, కొల్లం జయప్రేమ్ కుమార్, ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, కొండముక్కల సాయిబాబు, నరసింహులు, వాసిపోయిన మోహన్ రావు, కాపుల సూరిబాబు, రావూరి కిరణ్, గోసుల శ్రీనివాస్, నరేష్, రామకృష్ణ, తమాషయ్య, ప్రదీప్, నాగరాజు, పూజల లక్ష్మి, తెల్లం రాణి, రవికుమారి, ప్రియాంక, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలను అడ్డం పెట్టుకుని ఇవాళ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణ పేరుతో మరి సిట్ ద్వారా నోటీసులు వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికీ నామినేషన్లు పూర్తయి స్క్రూటినీ వ్యవస్థ వచ్చి మరి ఫిబ్రవరి 11 పోలింగ్ జరుగుతూ ఉంటే మరి ఈ వ్యవస్థని మాయం చేయడం కోసం, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టడం కోసం ఇలా కావాలనే సిట్ ద్వారా నోటీస్ ఇచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఫోన్ ట్యాపింగ్ లేకపోతే కాళేశ్వర విచారణ, ఈ కార్ రేస్ అని రకరకాల విచారణ పెడుతూ మరి ప్రభుత్వం మరి ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలా రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లలో కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా ఒక స్వర్ణవేగంగా నడిపిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద మరి చర్యలు తీసుకోవడం, ఇలా రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేయకపోగా మరి ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద ఈ విధంగా నోటీసు ఇవ్వడం హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణం కేసీఆర్ గారికి ఇచ్చినటువంటి సిట్ నుండి తీసుకోవాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.